హాయ్. వెల్కమ్ అండి. సారీ, నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను రెగ్యులర్ వీడియోస్ చేయలేకపోయాను. బట్ ఒకసారి మనం అంతా రికాప్ చేసుకుంటే మనం మళ్ళీ బ్యాక్ అండ్ ట్రాక్ అయిపోవచ్చు. సో వర్రీ అవ్వకండి. సో మనం ఫస్ట్ నుంచి అనుకున్నదే, సో కమ్యూనికేషన్ ఇస్ ద కీ. ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి మనకు ఒక ప్రాపర్ లాంగ్వేజ్ కావాలి. సో మనం ఈ పర్టికులర్ ఛాలెంజ్కి అయితే ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాం. సో ఇంగ్లీష్లో ప్రాపర్ కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాము. సో మెయిన్గా ఒక మంచి కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి మనకి 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఇంట్రడక్షన్ అండ్ మెయిన్ మ్యాటర్ చెప్పడం అండ్ అలాగే కంక్లూడ్ చేయడం. ఇంట్రడక్షన్ అంటే ప్రాపర్గా గ్రీట్ చేయడం. మెయిన్ మ్యాటర్ చెప్పడానికి సెంటెన్స్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం అదే చూడబోతున్నాము. అండ్ కంక్లూజన్స్ ఆబ్వియస్గా మీరు ఈజీగా చేసేస్తారు. సో ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. సో సెంటెన్స్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయండి, సబ్జెక్ట్ ఇంకా ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే హీరో ఆఫ్ ది సెంటెన్స్, అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము అనేది సబ్జెక్ట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ఆఫ్ ది సెంటెన్స్, ప్రతి సెంటెన్స్ సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు జాన్ లవ్స్ ఐస్ క్రీమ్లో జాన్, సో జాన్ గురించి చెప్తున్నాం, హీ ఈజ్ ది హీరో ఆఫ్ ది సెంటెన్స్ అనమాట. సో ఒక సబ్జెక్ట్ అనేది మనము ఇద్దరు వాళ్ళ నేమ్స్ అంటే నామవాచకాలు వాడతాము, లేదా సర్వనామాలు వాడి సబ్జెక్ట్తోని సెంటెన్సెస్ అనేవి మనం స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మనం నేమ్స్ డైరెక్ట్గా వాడుతున్నాం అనుకోండి, మనకేం టెన్షన్ ఉండదు, ఈజీగా ఫామ్ చేయొచ్చు. లైక్ ప్రియా ఈజ్ రీడింగ్ బుక్, సనా రన్స్ ఎవ్రీ డే, బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్, రాము లవ్స్ టు ట్రావెల్. సో ఇట్లా నేమ్స్తోని మనం స్టార్ట్ చేస్తే సెంటెన్సెస్ ఈజీగా ఫామ్ చేయొచ్చు. కానీ ప్రతిసారి మనం నేమ్స్తో చెప్పలేము కదా, కొన్నిసార్లు సర్వనామాలను కూడా వాడతాము. సో అవి ఎలా వాడాలో కూడా మనం ఒకసారి రికాప్ చేసుకుందాము. ఇవన్నీ మీకు గుర్తుంటాయి. సో ఇప్పుడు ప్రనౌన్స్ అనేవి వాడతాం, అంటే నామవాచకాలకి బదులుగా వాడతాం. ఇప్పుడు అమ్మాయి గురించి చెప్తూ ఉంటే షీ వాడతాం. ఆమె గురించి యొక్క వచ్చినప్పుడు హర్ వాడతాం. అలాగే అబ్బాయి అంటే హీ వాడతాం. అతని యొక్క అంటే హిజ్ అండ్ హిమ్ అనేది వాడతాం అన్నమాట. సో ఇవి బ్రెయిన్లో బాగా గుర్తుపెట్టుకోండి. తన యొక్క వచ్చినప్పుడు హర్ వాడతాము, లేకపోతే షీ వాడతాము. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు గ్రూప్గా ఉంటే దే వాడతాము. వారి యొక్క అని చెప్పాల్సి వచ్చినప్పుడు దెమ్ ఇంకా దోస్ వాడతాము. అలాగే థింగ్ ఆర్ యానిమల్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్ వాడతాము. అలాగే ఆపోజిట్ పర్సన్, మనం ఎదుటి వాళ్ళని అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు యూ వాడతాము. మీ యొక్క అని చెప్పాల్సి వచ్చినప్పుడు యువర్ వాడతాము. అలాగే సెల్ఫ్, మన గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఐ, మీ, మై, అస్, అవర్, వి ఇలా వాడతామన్నమాట. ఇవన్నీ మనం సెంటెన్స్ స్టార్టింగ్లో వాడతామండి, గుర్తుపెట్టుకోండి. ప్రతి సెంటెన్స్కి సబ్జెక్ట్ స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. సో ఇలా మనం దీన్ని ఒక టేబుల్ లాగా చేసుకున్నాము, మీకు గుర్తుంటుంది. సో ఈ టేబుల్ని మీరు మైండ్లో పెట్టేసుకోండి, సో దట్ మనం సెంటెన్సెస్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలిస్తే చాలు. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. డాష్ ఈజ్ ఈటింగ్ యాపిల్, అతను యాపిల్ తింటున్నాడు. అతను అంటే బాయ్ అంటే అతను, హీ. సో హీ ఈజ్ ఈటింగ్ యాపిల్. సో డాష్ షర్ట్ కలర్ ఈస్ గ్రీన్, అతని యొక్క చొక్కా రంగు ఆకుపచ్చ. అతని యొక్క అంటే హిమ్ ఆర్ హిజ్, సో హిజ్ వాడతాం ఇక్కడ. హిజ్ షర్ట్ కలర్ ఈస్ గ్రీన్. అర్థమవుతుంది కదా. సో హిజ్ షర్ట్ కలర్ ఈస్ గ్రీన్. డాష్ లైక్స్ రన్నింగ్, నాకు పరుగు అంటే ఇష్టం. నాకు అంటే సెల్ఫ్, సో నా యొక్క కాదు, సో ఐ లైక్ రన్నింగ్. సో టేబుల్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ టేబుల్ను మైండ్లో పెట్టుకోండి. అలాగే డాష్ ఆర్ గివింగ్ హై ఫై, సో గ్రూప్గా ఉన్నారు కాబట్టి దే ఆర్ గివింగ్ హై ఫై. డాష్ ఆర్ సింగింగ్, మేము పాడుతున్నాము. మేము అంటే వి. ఓకే. సో వి ఆర్ సింగింగ్, మేము వి. డాష్ ఈజ్ ఎ బుక్, ఇది ఒక వస్తువు. సో వస్తువుకి మనం ఎప్పుడు ఇట్ వాడతాం, థింగ్ కాబట్టి. ఇట్ ఈజ్ ఎ బుక్.
సో అర్థమవుతుంది కదండి. ఈ టేబుల్ కనుక మన మైండ్లో ఉంటే ఒక సెంటెన్స్ని ఈజీగా స్టార్ట్ చేసేస్తాం. అమ్మాయి అయితే షీతో, ఆమె యొక్క అని చెప్పాలనుకుంటే హర్, అబ్బాయి అయితే హీతో, అతని యొక్క అంటే హిమ్ హిస్, థింగ్ అయితే ఇట్ దిస్ దీస్, గ్రూప్ అయితే దే దెమ్. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు సెంటెన్సెస్లో మనం సెకండ్ పార్ట్ కూడా చూసామండి, మీకు గుర్తుండే ఉంటుంటుంది. ఆబ్జెక్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి, హెల్పర్ ఇంకా ఇన్ఫర్మేషన్. సో హెల్పర్స్ గురించి కూడా మనం చూడడం జరిగింది. హెల్పర్స్ అంటే ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని కలిపే ఇంజిన్ ఆయిల్ టైప్ అనుకోండి. ఆర్ ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం మనం, బ్రెడ్ అండ్ జామ్ ఎగ్జాంపుల్. సో ఒక జామ్ లాంటిది హెల్పర్ అనమాట. సో ఈ రెండింటిని కలుపుతుంది. అండ్ అలాగే సెంటెన్స్ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అంటే అది ఏ కాలానికి సంబంధించింది అనేది. సో ప్రస్తుత కాలంలో మనం వాడే హెల్పర్స్ వచ్చేసి ఈజ్ ఇంకా ఆర్. ఏకవచనం అయితే ఈజ్ వాడదాం, దిస్ ఈజ్ ఎ బుక్. బహువచనం అయితే దీస్ ఆర్ బుక్స్. ఇది వస్తువు కాబట్టి దిస్ వాడాము, దిస్ ఈజ్ అ బుక్, ఈజ్. ఓకే, బహువచనం అయితే దీస్ ఆర్ బుక్స్, ఆర్ వాడతాం. అలాగే గతంలో అయితే వాజ్ ఆర్ వర్ వాడతామండి. వాజ్ అనేది ఏకవచనం, సో షీ వాజ్ వెరీ హ్యాపీ. అలాగే బహువచనం గ్రూప్గా ఉంటే దే వర్ హ్యాపీ, వర్ వాడతాం. ఏకవచనం అయితే వాజ్, బహువచనం అయితే వర్. ఈజ్ ఆర్ వాజ్ వర్, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే ఫ్యూచర్ అయితే విల్, షెల్, వుడ్, షుడ్, కుడ్ ఏదన్నా వాడచ్చండి, తప్పే లేదా. ఐ విల్ కమ్, ఐ షల్ కమ్, షీ విల్ కమ్, దే విల్ కమ్, యూ షుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్, ఐ కుడ్ కమ్ టుమారో. సో ఇలా ఇవి మనం సందర్భానుసారంగా వాడుకుంటూ ఉండొచ్చు. విల్ ఆర్ షెల్ ఎనీథింగ్ మనం వాడచ్చు, తప్పేమీ లేదు. సో దీనికి తాలూకా టేబుల్ ఇది. సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్, ప్రజెంట్లో. పాస్ట్లో అయితే వాజ్ ఇంకా వర్, ఫ్యూచర్ అయితే విల్, షెల్. దానికి సింగులర్ ప్లూరల్తో ఎటువంటి సంబంధము ఉండదు. ఓకే, అండ్ దెన్ నేను రాత్రి భోజనం చేశాను. నేను అంటే సెల్ఫ్, సో ఐ. రాత్రి అంటే పాస్ట్, అంటే గతం. పాస్ట్లో ఏం వాడతాము, వాజ్ కానీ వర్ కానీ. నేను అంటే సింగులర్ కాబట్టి వాజ్ వాడతాం. సో ఐ వాజ్ కుకింగ్ డిన్నర్, ఐ వాజ్ కుకింగ్ డిన్నర్. సో ఈ టేబుల్స్ కనుక మనకి బ్రెయిన్లో ఉంటే ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, వారు చూస్తున్నారు. వారు అంటే గ్రూప్ అంటే దే. చూస్తున్నారు అంటే గ్రూప్లో, ప్రజెంట్లో ప్లూరల్ అంటే ఆర్. సో దే ఆర్. చూస్తున్నారంటే వాచింగ్, దే ఆర్ వాచింగ్. సో 3 ఉంటాయండి సెంటెన్స్లో, 3 ఇంపార్టెంటే, హెల్పర్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. అది ఆడుతుంది, అది అంటే థింగ్, ఇట్ ఒకతే ఉంది కాబట్టి సింగులర్, కాబట్టి ప్రజెంట్లో సింగులర్ అంటే ఈజ్, ఇట్ ఈజ్ ప్లేయింగ్. ఓకేనా. సో ఇట్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పర్, ఇట్ ఈజ్ ప్లేయింగ్. అతడు నడుస్తున్నాడు. అతడు అంటే బాయ్ అంటే ఇక్కడ హీ సింగులర్, హెల్పర్లో సింగులర్, ప్రజెంట్. హీ ఈజ్ రన్నింగ్. ఆ బొమ్మ రన్నింగ్ నాకు నడుస్తున్నాడు అని రాసా, సారీ. హీ ఈజ్ రన్నింగ్. ఓకే, వారు తింటున్నారు. వారు అంటే గ్రూప్, దే. సో తింటున్నారు, సో ప్లూరల్, ఇద్దరున్నారు కాబట్టి ఆర్, దే ఆర్ ఈటింగ్. ఓకే, ఇక్కడ దే అంటే సబ్జెక్ట్, ఆర్ అంటే హెల్పర్, ఈటింగ్ అనేది ఆబ్జెక్ట్. ఆమె నిద్రపోతుంది. ఆమె అంటే అమ్మాయి అంటే షీ. అలాగే తను ఒక్కతే ఉంది కాబట్టి సింగులర్, ఈజ్, షీ ఈజ్ స్లీపింగ్. షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పర్, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని కలుపుతోంది. సో అదే అండి, ఈ హెల్పర్ సబ్జెక్ట్కి టేబుల్ ఇది, హెల్పర్కి టేబుల్ ఇది. ఈ 2 ఉంటే 70% సెంటెన్స్ని మనం ప్రాపర్గా ఫ్రేమ్ చేసేసినట్టే. ఇంకా ఆబ్జెక్ట్ అనేది అది కూడా మనం ఈజీగానే రాసేయచ్చు. అది కూడా మనం ఆల్రెడీ చూసాము, అది కూడా ఇంకొకసారి రికాప్ చేస్తే మనకి బాగా గుర్తుంటుంది. సో ఇవన్నీ కూడా జస్ట్ ఒక రికాప్ వీడియోనే, చూస్తే మీకు గుర్తొస్తుంది. సో రేపు మనం ఆబ్జెక్ట్ వీడియో కూడా చూద్దాము, అండ్ చాలా ఎక్సర్సైజెస్ చేద్దాం, అన్నీ గుర్తొస్తాయి.